మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు ఏ హొన్నూరప్ప, సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యవర్గ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా జెంట్స్, తర్వాత లేడీస్ అంటే మహిళా విభాగాన్ని సపరేట్గా చేస్తూ మహిళా విభాగం ఒకటి, తర్వాత పురుష విభాగం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగాలు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి సామాన్య ప్రజల్లోకి చట్టాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ సమాచార హక్కు పరిరక్షణ సంఘం పనిచేస్తూ ఉంది. సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పౌరులుగా. ఎందుకంటే ఈరోజు పాలక వర్గాలు 2013లో ఒకసారి, 2018లో ఒకసారి సవరించినందువలన ఈరోజు దాన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా పాలక వర్గాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, ఏ విధంగా అయినా నీరు కార్చాలనేటువంటి అధికారంతో వాళ్ళు ఉన్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఆ బాధ్యతను నీళ్లున్నాయా సామాన్య పౌరులుగా మనందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి సమాచార హక్కును రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనే సంఘాన్ని స్థాపించి 2019 నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంతకుముందు వేరే సంఘాల్లో ఉన్న ఆ సంఘాలు సరిగా పనిచేయడం లేదనే ఉద్దేశంతోనే ఈ సంఘం స్థాపించడం జరిగింది. ఈరోజు జిల్లాలో మనకు అన్ని, ఎందుకంటే గతంలో DTCలు అనేటివి ఉండేటివి, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్. ఆ ట్రైనింగ్ సెంటర్స్లో ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చేదానికి ట్రైనింగ్కి వెళ్తుంటుంది నేను. అవి చక్రపాణి అనేటువంటి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, APHRDI ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అథారిటీగా చక్రపాణి బాధ్యతలు తీసుకున్నాక ఆ DTCలు బంద్ చేశారు. DTCలు బంద్ చేసిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్లకు ట్రైనింగ్ లేక మాకు శిక్షణ లేదు, మేము సరిగా పనిచేయలేము సమాచార హక్కు చట్టంలో అని బాధ్యతలో నుంచి తప్పుకుంటున్నందువల్ల ఆ DTCలు బంద్ చేశారు. ఇప్పుడు మన రాయలసీమకు వచ్చేసి శ్రీకాళహస్తిలో ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు APHRDI మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్లో శిక్షణ పొందే ఏకైక వాడిని నేనే ఒక్కనే ఉన్నాను. కాబట్టి అదేవిధంగా బాపట్లలో సపరేట్ స్టేట్ అయినాక కూడా నేను అక్కడ ట్రైనింగ్ అయ్యాను. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వాళ్ళు మనకు DTCలో నేను ఫ్యాకల్టీగా కూడా వెళ్ళాను. మళ్ళీ రూరల్ ట్రైనింగ్ సెంటర్ అంటే రీజనల్ ట్రైనింగ్ సెంటర్ శ్రీకాళహస్తిలో కూడా నేను ఫ్యాకల్టీగా వెళ్ళాను. కాబట్టి జిల్లాలో DTCలు బంద్ చేశారు. కాబట్టి ఆఫీసర్లకు మీరైనా ట్రైనింగ్ ఇవ్వండి, మేమైనా ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం సమర్పిస్తే ఆ మెమరాండంను బేస్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారు మీరే చెప్పండి ఆఫీసర్లకు, విద్యార్థులకు అని చెప్పేసి మాకు పర్మిషన్ ఇచ్చారు. మేము దాన్ని బేస్ చేసుకొని చాలామంది ఆఫీసర్లకు అంటే దాదాపు 35 జిల్లా ఆఫీసుల్లో నేను ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత ఎంతోమంది ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి మేము లెటర్లు ఇచ్చినా కూడా చాలామంది వాళ్ళ గుట్టంతా బయటపడుతుందనే ఉద్దేశంతోనే పర్మిషన్ ఇవ్వడం లేదు. దాదాపు 108 కాలేజీల్లో ఇంతవరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత ఎన్నో కాలేజీలకు మేము ట్రైనింగ్ అంటే వైస్ ఛాన్సలర్ SKU వాళ్ళు, తర్వాత వైస్ ఛాన్సలర్ JNTU వాళ్ళు, తర్వాత DVEO డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు జూనియర్ కాలేజెస్లో చెప్పమని, తర్వాత SKU డిగ్రీ కాలేజెస్లో చెప్పమని, JNTU వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీల్లో చెప్పమని మాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ పర్మిషన్ బేస్ చేసుకొని మేము ఆ కాలేజీల్లో అంతా చెప్తున్నాము. కాబట్టి మా బ్యాచ్ కూడా ఆ విధంగా తయారైపోయి జిల్లాలో ఉండే అన్ని కాలేజీల్లోనూ, తర్వాత ప్రజలకు, గ్రామీణ ప్రజలకు గ్రామ సభలు ఎట్లా జరపాలి,
ఏ విధంగా జరపాలి అనే ఉద్దేశంతోనే మేము గ్రామ సభల పుస్తకాలను, తర్వాత రాజ్యాంగం పుస్తకాలను, చట్టం పుస్తకాలను కూడా నాకు తెలిసిన వాళ్ళతో డొనేషన్స్గా వసూలు చేసి వాళ్ళతో పుస్తకాలు తీసుకొని ఈరోజు అందరికీ కూడా పంచుతున్నాము. కాబట్టి ఆ వైపుగా సమాచార హక్కు పరిరక్షణ సంఘం పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో మహిళా కమిటీ, తర్వాత పోటీ పడి 2 శాఖలు కూడా జిల్లా వ్యాప్తంగా పనిచేసే విధంగా తయారు కావాలని చెప్పేసి ఈరోజు పిలిపించాము. దానికి అందరూ కూడా ఒప్పుకొని ఈరోజు సమావేశాన్ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. 1 1/2